నమస్కారం ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగి పొర్లుతున్న శ్రీ వైకుంఠం మెట్టు డ్యాం. చిల్లంగి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. నూతన సంవత్సర వేడుకల పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. డీఎస్పీ జయసూర్య. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శనివారం స్వర్ణ రథోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపిన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి. ఇటీవలే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో భీకర వర్షాలు దంచికొట్టాయి. దీంతో పరివాహక ప్రాంతాల్లోని నదులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఈ నెల 18, 19 తేదీల్లో తిరునెల్వేలి, తుత్తుకూడి జిల్లాల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. తామిరబరణి నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా తుత్తుకూడి జిల్లాలోని శ్రీ వైకుంఠం మెట్టు డ్యాం పొంగి పొర్లుతూ ఉంది. మరొక వైపు రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షాలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ వర్షాల కారణంగా సుమారు 31 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల నష్టం వాటిల్లింది. పాకిస్తాన్లో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్, ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చనిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారంపై దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ తాజాగా స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పాడు. దావూద్ 1000% ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నాడని తెలిపాడు. దావూద్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించాడు. ఇటీవలే పాకిస్తాన్లో దావూద్ను తాను కలిశానని చెప్పాడు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. అండర్ వరల్డ్ మాఫియా డాన్గా ముంబై వరుస పేలుళ్ల కేసుతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న దావూద్ ఇబ్రహీం కరాచీలో తలదాచుకున్నాడని భారత్ తొలి నుంచి వాదిస్తూ ఉంది. అయితే పాక్ మాత్రం దానిని ఆరోపణగానే తోసిపుచ్చుతూ వస్తుంది. మరొక వైపు ఇండియా శత్రువులుగా భావించే వ్యక్తులు పాకిస్తాన్లో వరుసగా హత్యకు గురవుతూ ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హతమారుస్తూ ఉన్నారు. ఇండియాలో 2024లో లోక్సభ ఎన్నికలు జరిగేలోపు మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఆందోళనకు గురవుతుంది. ఒక్కొక్కరిని ఇండియాని హతమారుస్తుందని భావిస్తోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి శ్రీనివాస నగరంలో ఏలాడి నది తీరాన వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తర ద్వార దర్శనానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. 43 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే భారీ అన్నదానం జరుగుతున్నది. మా చుట్టుపక్కల వీటిలో 10-15 గ్రామాల నుంచి దండోపదండాలుగా జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. లైన్లో నుంచి ఈ స్వామివారిని ఇంకా జనాలు చాలామంది వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కాగాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఏకాదశి కార్యక్రమం ఘనంగా అద్భుతంగా దేవుడి మహిమా కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుందంటే అది దేవుడి యొక్క ఆశీస్సులు. దేవుడి మహిమా కార్యక్రమాలు ఎన్నో ఆయన చేసే కార్యక్రమాలు చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకున్న ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయంతో చేశారంటే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క మహిమ. ఇటువంటి కార్యక్రమం ఎన్నెన్నో జరగాలని దేవుడు మమ్మల్ని అందరూ ఆశీర్వదించమని ప్రజలందరూ కూడా సహకరించి ఈ రోజు ఎంతో గొప్పగా మండలవారీగా వచ్చి ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేశారంటే అది ఒక దేవుడి మహిమని. జనరల్ విజిట్ మరియు రికార్డుల పరిశీలనలో భాగంగా ఉయ్యూరు టౌన్ స్టేషన్లో డీఎస్పీ జయసూర్య రికార్డులను పరిశీలించారు. కంకిపాడు సీఐ శ్రీనివాసరావు, టౌన్ ఎస్ఐ వాసులు డీఎస్పీకి ఉయ్యూరు టౌన్ స్టేషన్ రికార్డుల్ని మరియు సంబంధిత కేసు వివరాలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ జయసూర్య ఉయ్యూరు టౌన్ స్టేషన్లో రికార్డుల పరంగా అంతా సక్రమంగా ఉందని, ఇక్కడ సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వక వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఉంది, దీనికి సంబంధించి టౌన్ అండ్ రూరల్. దానికి వార్షిక తనిఖీల నిమిత్తం పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ అండ్ కేస్ డైరీస్ అనేవి చూస్తూ ఉంటాం. దాని సందర్భంగా అయితే జనరల్గా క్రైమ్ అయితే బాగా తగ్గింది. మనకి లాస్ట్ 1 ఇయర్లో కంపేర్ చేస్తే మర్డర్ ఫర్ గెయిన్స్ కానీ, డెకైటీస్ కానీ, రాబరీస్ కానీ, ఎక్స్పీస్ బై గెయిన్ మొత్తానికి నిల్ అది ఏమి జరగలేదు ఇక్కడ.
అలాగే హెచ్బిసి పై నైట్ కూడా ఒకటే రిపోర్ట్ అయింది కదా, అంటే ఒక్క మోటార్ సైకిల్స్ తప్ప. అండ్ బై అండ్ లార్జ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ 3 years కంపేర్ చేస్తే యాక్సిడెంట్స్ కూడా బాగా క్యాటిల్ రోడ్ యాక్సిడెంట్స్ పర్టికులర్గా, అంటే ప్రాణ నష్టం జరిగే యాక్సిడెంట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న సింపుల్ యాక్సిడెంట్స్ కానీ బాగా సకాన జరిగింది. ఓవరాల్గా అయితే క్రైమ్ అయితే మా రిపోర్టింగ్ అయితే బాగా తెలిసింది. జనవరి 1 వస్తుంది కదా సార్, దాని మీద ఏమన్నా ప్రత్యేక? జనవరి 1కి ఎప్పుడు ప్రత్యేకమైన బందోబస్తు అయితే ఖచ్చితంగా అరేంజ్ చేస్తాము. నైట్ పెట్రోలింగ్ కానీ, పికెట్స్ కానీ, ఆ షాప్స్ అని క్లోజర్స్ కానీ అన్నీ ఇన్ టైం చేస్తాము. ఆ రోజు మీకు రెగ్యులర్గా ఎలాగైతే బందోబస్తు ఆ బందోబస్తు అయితే ఖచ్చితంగా అరేంజ్ చేస్తాం. ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండానే పర్టికులర్గా తాగి రోడ్ల మీద మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆ రోజు మీరు అద్భుతంగా పండుగ చేసుకోండి, కానీ తాగి రోడ్ల మీదకి వచ్చి హడావిడి చేసిన మీద పోలీసులు చట్టపరంగా అయితే వాళ్ళు తీసుకుని యాక్షన్ చేసి మళ్ళీ జానం రోజుని స్పాయిల్ చేసుకోవద్దని మాత్రం మా పోలీస్ తరపు నుంచి మన ఉయ్యూరు వాసులకి మనవి. మంచిగా ఆనందంగా చేసుకోండి, ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో కలిసి చేసుకోండి, కానీ తాగి రోడ్డు మీద అల్లర్లు సృష్టించడం మాత్రం చేయదని మనవి చేస్తాం. అలాగే దానికి సంబంధించి ప్రత్యేకమైన బందోబస్తు అయితే అరేంజ్ చేస్తాం. మా సిఏ గారు, సిఎస్, ఎస్ఐలు అండ్ మా యొక్క స్టేషన్ స్టాఫ్ అందరూ కూడా ఆ రోజు నైట్ అంతా కూడా బందోబస్తు చేసి ప్రొడక్ట్ చేస్తాం. సార్, ఇక్కడ మనకి గతంలో ట్రాఫిక్ ఎస్ఐ గారు సిబ్బంది ఉండేది సార్, వాళ్ళు రిటైర్డ్ అయిపోయారైనా తర్వాత ఇక్కడ ఎవరిని వెళ్ళేది సార్, దాంతో కొంచెం లాస్ట్ టైం వార్షిక తనిఖీకి వచ్చిన సర్ప్రైజ్ వచ్చిన ఎస్పీ గారికి నోటీస్లో కూడా మీ విలేకరులు నోటీస్లో పెట్టారు. దాన్ని కూడా సార్ ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మేము కూడా అడుగుతాము. ట్రాఫిక్ ఎస్ఐ గారు రిటైర్ అయిపోయినా వాళ్ళ స్టాఫ్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ ఎస్ఐని మళ్ళీ పునరుద్ధరిస్తా ఉన్నారు ఆ పోస్ట్ని. ఖచ్చితంగా దాన్ని మనకి ట్రాఫిక్ ఎస్ఐని కూడా మనం తెచ్చుకున్నాం. మీన్ వైల్ మన ఎస్ఐ గారు డైలీ ఈవినింగ్ రౌండ్స్ తిరుగుతున్నాం, అన్నీ కూడా చూస్తున్నాం. బట్ సపరేట్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటే మేము డెఫినెట్గా మంచిది. అది కూడా డెఫినెట్గా ఎస్పీ గారు దాన్ని పరిశీలిస్తాను. సార్, గంజాయి బాగా పెరిగిపోతుంది వాటి మీద. గాంజా ఫ్రెండ్స్లో అయితే మంచి కేసులే పెట్టారు. పెంచుపాటు సర్కిల్ పర్టికులర్గా ఉయ్యూరు టౌన్లో దాదాపు ఒక సీజర్స్ కూడా బాగా చేశారు. అంటే సబ్స్టాన్షియల్గా ఇంతకుముందు మీద అయితే తక్కువ ధర అయితే ఉంది, ఏదైనా మేమేం చెప్పం. కానీ అప్పటి మీద ఇప్పుడు కన్సంప్షన్ స్మోకర్స్ కానీ మన పబ్లిక్ ప్లేస్లో మనం తీసుకొస్తున్నాం కదా, కొన్ని పర్టికులర్ ప్లేసెస్ మనకు ఉంటాయి. ఆ పర్టికులర్ ప్లేసెస్ ఈవినింగ్ రౌండ్స్ కానీ మార్నింగ్ రౌండ్స్లో కానీ మనం చెక్ చేస్తున్నారు అప్పుడు ప్లేసెస్ అన్నీ కూడా. వాటిలో అయితే మనకి ఇంతకు ముందులో ఎవరో ఏం కనపడలేదు. బట్ సబ్స్టాన్షియల్గా తగ్గింది గాంజా వినియోగం. అసలు ట్రాన్స్పోర్టేషన్ చాలా వరకు తగ్గింది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్కి వచ్చే దారులే మనం కట్ చేస్తాం. మన టోల్ గేట్స్ దగ్గర కానీ వెహికల్ చెకింగ్ కానీ కట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనకి బాగా. బట్ ఇంకా మీరు చెప్పినట్టు మీరు ఏదైనా సమాచారం ఇస్తే మనం దాని మీద వర్కౌట్ చేస్తాం. అంటే మీరు వెహికల్ రోడ్ మీద తిరుగుతుంటారు, మాకు ఇన్ఫర్మేషన్ ఫ్రీగా యాక్సెస్ చేస్తుంటారు కాబట్టి ఏమైనా ఉంటే మా ఎస్ఐ గారు కానీ సిఐ కానీ మాకు కానీ చెప్పినాను కాన్ఫిడెన్షియల్గా ఉంచాం. ఖచ్చితంగా దాని మీద యాక్ట్ చేస్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణ రథోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వడ్డేశ్వరం టీడీపీ సీనియర్ నాయకులు కాట్రగడ్డ మధు ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు. వడ్డేశ్వరం టీడీపీ సీనియర్ నాయకులు కాట్రగడ్డ మధు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పాస్టర్ల ప్రత్యేక ప్రార్థనలతో వేడుకలు ఆరంభమయ్యాయి. వందలాది మంది ఆనందోత్సాహాల మధ్య సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేశ్వరం గ్రామం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, యువగలం మనగలం నేత నారా లోకేష్ గారి స్ఫూర్తితో వడ్డేశ్వరం గ్రామ పార్టీ మరియు కాట్రగడ్డ మధు గారు గ్రామంలోని క్రైస్తవ సోదరులందరూ కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి
గ్రామస్తులందరికీ కలిపి 14 రకాలతో కూడినటువంటి క్రిస్మస్ కానుక అందజేయటం జరిగింది. చాలా విలువైన కానుకలు, నెయ్యి, మంచి నూనె, పంచదార, బెల్లం, అలాగే 2 రకాల బియ్యం, బాస్మతి బియ్యం, నార్మల్ బియ్యం, అలాగే సేమియాలు, మన గ్రామ పార్టీ అధ్యక్షులు ఇప్పుడు కోటయ్య గారిని సుమారు 800 కుటుంబాలకు ఈ గ్రామంలో అందజేయటం జరిగింది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా క్రైస్తవుల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ కానుక పేదలకు అందజేసేవారు. అలాగే సంక్రాంతి కానుక కూడా ఇచ్చేటప్పుడు క్రిస్టియన్స్ కూడా అందజేసేవాళ్ళు ఎస్సీ ఎస్టీలకి. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రిస్మస్ కానుకను ఎత్తివేశాడు, సంక్రాంతి కానుకను కూడా తీసివేశాడు. అలాగే మేమేం చెప్తున్నామంటే, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మోసం చేసేవారిని వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసి వారి మీద నిత్యం దాడులు చేస్తూ కేసులు పెడుతూ వారినే చంపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా దళితుల కోసం అంబేద్కర్ విద్యా దీవెన అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కొక్క పేద విద్యార్థికి, ఎస్సీ ఎస్టీలకి 15 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు పంపించి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా తోడ్పాటు అందించడంతో పాటుగా ఒక్కొక్క విద్యార్థి విద్య పూర్తి చేసిన తర్వాత 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల నెలకి ఉద్యోగాల్లో స్థిరపడే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి, అనేక వేల మందిని ఫారెన్ పంపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనేక మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ విద్యా దీవెన పథకాన్ని ఎత్తివేయడమే కాకుండా మరీ దుర్మార్గంగా అంబేద్కర్ గారి పేరును తీసివేసి జగన్మోహన్ రెడ్డి పేరును ఆ పథకానికి పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఈ రోజున అంబేద్కర్ గారి పేరు తీసివేసి జగన్మోహన్ రెడ్డి తన పేరును ఆ పథకానికి పెట్టుకొని కేవలం ఈ 4.5 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో 3 మాత్రమే ఇతను హెల్ప్ చేయడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గుడో దళిత సోదరులందరూ కూడా ఆలోచించాలి. ఇంకొకసారి ఇటువంటి దుర్మార్గుడికి అధికారం రాకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల మీద ఉందని తెలియజేస్తూ, వారందరికీ కూడా ఈ రోజున గ్రామంలో ఎంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవటం ఆనందంగా ఉంది. వారందరూ కూడా భవిష్యత్తులో మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను 7 సార్లు పెంచారని బీజేపీ నాయకులు పాతూరు నాగభూషణం విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక రాణిగారి తోటలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో దేశవ్యాపితంగా కరెంటు ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆంధ్రదేశంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఛార్జీలు పెంచేటువంటి దానికి రంగం సిద్ధం చేయటమే కాదు, ఆల్రెడీ వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 10,000 కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్రదేశ ప్రజానీకం మీద మోపినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కాకుండా స్మార్ట్ మీటర్లు అని చెప్పనే పేరుతో ప్రజల మీదకి రుద్ది మోడీ ప్రధాన మిత్రుడైనటువంటి, మోడీ కొడుకుల్లో ఒకరైనటువంటి అదానీ గారి నాయకత్వాన స్మార్ట్ మీటర్ల తయారీ పెట్టించి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బెనామీ కంపెనీ కలిసి ప్రజలను దోపిడీ చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి. రాబోయే కాలంలో 2,000 ఖరీదు చేసేటువంటి మీటరు దాదాపు 13,000 రూపాయలు ఖరీదు వసూలు చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అంటే ఎవరి మీద ఈ భారాలు వేస్తూ ఉన్నారు మీరు? బీజేపీ చెప్పింది
కేంద్రం చెప్పింది రాష్ట్రం మీద రాష్ట్రం అమలు జరుపుతూ ఉంది. ఏ ప్రజల మీద మీరు భారాలు మోపుతా ఉన్నారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. 10,000 కోట్లు ఎప్పటికే భారం మోపినటువంటి ప్రభుత్వం మళ్ళీ తిరిగి 6,000 కోట్ల రూపాయలు భారం మోపేటువంటి దానికి రంగం సిద్ధం చేసింది. అంటే పెంచేది వాళ్ళే, పెంచమని చెప్పేది వాళ్ళే, కానీ వసూలు జరిగేటప్పటికి మాత్రం ఇది మాకు సంబంధం లేదని చెప్పి బీజేపీ ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. సిగ్గున్నోళ్ళు ఎవరో ఈ రకమైనటువంటి వైఖరి తీసుకోరు. నిజంగా మీకు బాధ్యత ఉంటే మీరు ధర్నాలు కాదు చేయాల్సిందే, మీరు చేయాల్సిందే మోడీ దగ్గరికి వెళ్ళి సంస్కరణలు ఎత్తేయమని చెప్పండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని మేము శంకించాం. కానీ ప్రతిదీ రాజకీయం చేసేటువంటి దానికి ఆస్తి పన్నులు పెంచమంది మోడీ, చెత్త పన్ను వేయమంది మోడీ, రైతులకి ఉచిత మీటర్లు ఎత్తేయమంది మోడీ, సంస్కరణల పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పింది మోడీ. అటువంటి మోడీని కీర్తిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మీ కనీసమైనటువంటి ఇంగితం ఉందా అని చెప్పని అడుగుతున్నాం. మీకు బాధ్యత ఉంటే కేంద్రంలో ప్రభుత్వం మీది వెళ్ళి అడగండి. పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు కదా, ఆమెను తీసుకెళ్ళి అడగండి. అడిగి మోడీ దగ్గర నుంచి ఛార్జీల వసూళ్లు నిలుపుదల చేయమని చెప్పెత్తండి. అంతేగాని కేంద్రం రాష్ట్రం కలిసి దొంగాటాడుతూ ఉన్నాయి, తోడు దొంగలాగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ తోడు దొంగల ఆటనే ఎంతో కాలం పట్టదు. ఇంకా 90 రోజులు మాత్రమే మీకు టైం ఉంది. ఈ 90 రోజుల్లో ప్రజానీకం తెలియజెప్పబోతూ ఉన్నారు. ఎవరు ఏంటని చెప్పనేటువంటిది తెలియజెప్పబోతూ ఉన్నారు. బీజేపీకి ఎలాగో ఆంధ్రదేశంలో పుట్టగతులు ఉండవు, కానీ వైసీపీగా ఆ ఆజ్ఞను శిరసావహిస్తూ ఉన్నటువంటి నీకు పుట్టగతులు లేకుండా పోతాయి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకని పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి, పెంచిన కరెంటు ఛార్జీలు ఎత్తేయాలి, రద్దు చేయాలి, పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని చెప్పారని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12వ రోజు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ కు చెప్పుల దండలు వేసి అంగన్వాడీలు తమ నిరసనని తెలియజేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మైలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకి కనువిందు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మైలవరం వైష్ణవ ఆలయాలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో కనువిందు చేశారు. తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో వీక్షించేందుకు బారులు తీరారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కోసం కొనసాగుతున్న భక్తుల క్యూ లైన్ తెల్లవారుజామున 4 గంటల నుండి దేవాలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనోమనమధ్యమామస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరాం. ఓం నమో వెంకటేశాయ. మైలవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు శనివారం రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభించబడినది. అలాగే ఇది వంశపారంపర్య ధర్మకర్తల వారైన సూరానేని వెంకట సుధాకరరావు బహద్దూర్ జమీందారు వారి కుమారులు సూరాని వెంకటనారాయణ హృత్రావు గారి దంపతులు, అలాగే వారి తమ్ముడు గారైన సూరానేని వెంకట నరసింహరాహుల్ గారి దంపతుల వారితే ఈ యొక్క స్వామివారి యొక్క నిత్య కార్యక్రమాలు జరుపబడుతున్నవి. అలాగే మైలవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్యోత్సవ వైభవంగా చక్కగా ధర్మకర్తల వారి ఆధ్వర్యంలో అనేక రకమైన విశేష కార్యక్రమాలు ఎక్కువగా జరుపుతున్నాయి. అలాగే స్వామివారికి ఈ ఉత్తరద్వార ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. గడువు వాహనంపై గ్రామోత్సవం జరుపుతుంది. ఈ ఉత్తరద్వార కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మార్గధర్మాసంలో కూడా శుద్ధ ఏకాది రోజున వస్తుంది ఈ కార్యక్రమం కూడా. దాన్ని బట్టి విశేషమైన కార్యక్రమాలు చక్కగా ఉంటాయని, స్వామివారికి అందరూ కూడా భక్తులందరూ కూడా పాడి పనులు సుభిక్షంగా ఉండాలని, అలాగే మైలవరం గ్రామం చుట్టూ ప్రజానికం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపై అధిక భారాలు మోపుతున్నారని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఇప్పటికే వివిధ పన్నుల రూపంలో 10,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో అధికారం చేపట్టినటువంటి బీజేపీ ఇప్పటికీ 5 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉంది. దొంగని అరిచినట్టుగా ఉంది వాతావరణం చూస్తూ ఉంటే. ఇంత దుర్మార్గపూరితమైనటువంటి రాజకీయాలని మేమెక్కడా చూడలా. పెంచేది మీరే, పెంచమని చెప్పేది మీరే. ఆ ప్రజల మీద భారాలు పడుతుంటే ప్రజలకు తరఫున నిలబడాల్సినటువంటి బాధ్యత నుండి తప్పుకొని దొంగని అరిచినట్టుగా మీ వైపు నుంచి ఉండటం అని అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే 10,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, మోపమని చెప్పినటువంటి బీజేపీకి కానీ కనీసమైనటువంటి ఇంగితం ఉందా అని అడుగుతున్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ వాళ్ళకి వెళ్ళి మోడీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మోడీ గారు సంస్కరణలు ఎత్తాయి, ఈ సంస్కరణలు ఎత్తకపోతే ఆంధ్రదేశంలో మాకు పుట్టగతులు ఉండవు అని చెప్పారని, మట్టి కొట్టుకుపోతామని చెప్పారని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే అది వదిలిపెట్టి దొంగని అరిచినట్టుగా ఈ రకమైనటువంటి వైఖరి తీసుకోవటం సరైందా అని అడుగుతున్నాం. అందుకని ఈ దొంగ రాజకీయాలు వద్దు, తోడు దొంగలాట వద్దు. జగన్మోహన్ రెడ్డి మీరు కలిసే ఈ దొంగాట ఆడుతూ ఉన్నారు. ఈ దొంగాటకి చెల్లు చీటీ పాడే రోజులు ఇంకా 90 రోజులు మాత్రమే. మీ ఇద్దరికీ ఈ ఆంధ్రదేశంలో పుట్టగతులు లేకుండా పోయే రోజు దగ్గరలో ఉంది. అది గమనించండి. ఎప్పటికైనా స్మార్ట్ మీటర్ల భారం నీ దత్తపుత్రుడైనటువంటి అదానికి స్మార్ట్ మీటర్ల ఫ్యాక్టరీ పెట్టుకోమని చెప్పి, నీ పెంపుడు కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డికి షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ బెనామీకి వాటా ఇచ్చి 13,000 రూపాయలు వసూలు చేయాలని చెప్పని జనం మీద నుంచి చూడటం ఇది న్యాయమా అని చెప్పని అడుగుతున్నాం. మీకు సిగ్గుందా, శరం ఉందా? ఇటువంటిది ఉంటే ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయకుండా, మోడీ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సినటువంటి పద్ధతుల్లో చెప్పకుండా, మోడీతో రిప్రజెంట్ చేయకుండా, మోడీ పెంచినటువంటి దాన్ని సైరా అని చెప్పని బదాన్ని వేసుకుని ఆస్తి పన్నులు పెంచింది మీరే, బీజేపీయే. చెత్త పన్ను వేయమని చెప్పింది బీజేపీయే. ఈ రకంగా మొత్తం దేశం మీద, రాష్ట్రం మీద పడుతూ ఉన్నటువంటి భారాలన్నిటికీ కారణం మోడీ, ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరికీ చర్మగీతం పాడాలా, చెల్లు చీటీ ఇవ్వాలా. ఆంధ్రదేశ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మట్టి కనిపించి ఆ రకమైనటువంటి వైఖరికి తీసుకుంటున్నారు. ఇంకా తస్మా జాగ్రత్త అని చెప్పారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొంగి పొర్లుతున్న శ్రీ వైకుంఠం మెట్టు డ్యాం. చిల్లంగి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. నూతన సంవత్సర వేడుకల పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. డీఎస్పీ జయసూర్య. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శనివారం స్వర్ణ రథోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపిన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.